తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక కాపలా కుక్కలాగా కాపలా కాస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల కొండ మీద గుడిలో జయ విజయులు ఉంటారు వెంకటేశ్వర స్వామి ముందర. ఆ జయ విజయుల కన్నా ముందు నేను ఉంటానని చెప్పినారు ఈ కాపలా కుక్క గారు భానుప్రకాష్ రెడ్డి గారు. సారీ ఈ విధంగా మాట్లాడినందుకు. ఏమయ్యా భానుప్రకాష్ రెడ్డి, నువ్వు బోర్డు మెంబరు అయిన తర్వాత పెంచలయ్య అనేటువంటి పరకామణి ఉద్యోగి ₹1,00,00,000 పైగా విలువ కలిగినటువంటి బంగారము వెండి నాణేలని దొంగనిచ్చినట్టుగా 2025 జనవరి నెలలోనే సాక్షాత్తు టీటీడీ విజిలెన్స్ వారు పట్టుకున్నారు, కేసు కూడా పెట్టారు. ఈ విషయం మీద మీరు ఎందుకు అసలు టీటీడీ యాజమాన్యం కానీ అధికారులు కానీ బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ కానీ పరకామణిలో జరిగినటువంటి ఈ దొంగతనం విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? ఈ దొంగతనంతో మీకేమైనా భాగం ఉందా? ఆర్గోస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి నియమితులయ్యారు. ఆయన పరకామణిలో జాబ్ చేస్తున్నారు. మరి ఆర్గో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో ఎవరి సిఫారసు మేరకు పెంచిలయ్య చేరారు? కొంపదీసి కాపలా కాస్తానన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారి సిఫారసు మేరకు ఏమైనా చేరాడా? మరి పెంచిలయ్య అనేటువంటి ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ దొంగతనం పట్టుబడింది 2025 జనవరి నెలలో. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటకి తీసుకురాలేదు? ఇది మీడియాకు కూడా తెలియకుండా రహస్యంగా ఎందుకు ఉంచారు? ఆయనకు వెనువెంటనే బెయిల్ ఎందుకు వచ్చింది? దీంట్లో మీకున్నటువంటి భాగం ఎంత? మీకు భాగం లేకపోతే మీరు బహిరంగంగా మాట్లాడుండాలి కదా, మీరు బహిరంగంగా చెప్పుండాలి కదా. ఫలానా సందర్భంలో ఫలానా వ్యక్తి మేము బోర్డు సభ్యులుగా ఉన్న సమయంలో ఈ విధంగా దొంగతనం చేసినాడు, ఈ దొంగను మేము పట్టుకున్నాము, ఇది కేసు నెంబరు, ఇంత రికవరీ చేసినాము, ఇది పరిస్థితి అని చెప్పాలి కదా. మీరు చెప్పలేదు అంటే వాళ్ళకి మీకు ఉన్నటువంటి రహస్య బంధం ఏంది? ఇక్కడున్న మీడియా మిత్రులకన్నా ఏమన్నా తెలుసా ఈ రకంగా పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి దొంగతనం చేసినట్టుగా రికార్డులో ఉంది, కానీ మీడియాకే తెలియదంటే దీని రహస్యం ఏంది? మరి కాపలా కాస్తానన్న కాపలా కుక్క గారు ఏమయ్యారు? గతంలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఒక దొంగతనం చేసినారు. తద్వారా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 15 కోట్ల రికవరీ దేవదేవుడికి ఇప్పించింది. దాన్ని కూడా మా పార్టీ ముఖ్య నాయకులకి అంటించి మీరు వేడుక చూసినారే. మీరు కేవలం గుట్టకాల్చి మొక్కాన వేసి ఆరోపణలు చేసి తప్పించుకోవడమేనా మీ పని? మరి మీ హయాంలో మీరు బోర్డు మెంబర్గా ఉండగా ఇంత పెద్ద దొంగతనం జరిగితే మీరు ఎంత రికవరీ ఇప్పించారు? విచారణ ఎవరు చేశారు? విచారణలో తేలినటువంటి అంశాలు ఎందుకు మీరు బహిర్గతం చేయలేదు? ఎవరు కాపాడుతున్నారు ఈ పెంచిలయ్యని? గతంలో మీరు మన మాచర్ల శ్రీనివాస్ అనే రిపోర్టరు, మీరు అప్పటి పరకామణిలో దొంగతనం చేసి దొరికినటువంటి రవికుమార్ భార్యని మీరు బెదిరించి దాదాపుగా 2 నుంచి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా మాచర్ల శ్రీనివాస్ ఆరోపణ చేసినారు. అంటే పరకామణిలో దొంగతనం చేస్తున్న దొంగలని మీరు వాటా అడిగినారంటే ఇప్పుడు జరిగినటువంటి దొంగతనానికి మీకు సంబంధం ఉందా లేదా అన్న అనుమానాలు రావా? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? కల్పించిన వాళ్ళ మీద అంతా కూడా ఆరోపణలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నేనే పరిరక్షకుణ్ణి మతానికని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేనే పరిరక్షిస్తానని చెప్పి చెప్తున్న మీరు సభ్యుడిగా ఉండగా జరిగిన ఇంత భయంకరమైన దొంగతనం విషయం గురించి మీరు ఎందుకు కనీసం మాట్లాడలేదు? మాట్లాడినప్పుడు దీంతో మీకు సంబంధం ఉన్నట్టుగా అనుమానం రాదా? గతంలో
గరుడవారధి మీద కేసు వేసినారు. ఆ గరుడవారధి మీద వేసినటువంటి కేసు మీరే విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు కేసు వేసినారని అడిగితే సమాధానం లేదు, ఎందుకు విత్డ్రా చేసుకున్నారంటే సమాధానం లేదు. ఏంటా మతలబు? ఇస్లామిక్ యూనివర్సిటీని కట్టనీయకుండా అడ్డుకుంటామని చెప్పి బీరాలు బలికి ఇస్లామిక్ యూనివర్సిటీని అడ్డుకునేటువంటి ప్రయత్నానికి భాగంగా మీరు కోర్టుకెళ్లారు. తర్వాత రోజుల్లో మీరు ఎందుకు ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టుకోవడానికి అనుకూలంగా కోర్టులో పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు? దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి అంటే మీ ఇష్టానికి మీరు నోటికొచ్చినట్టుగా మా పార్టీ నాయకులైన కరుణాకర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని మీరు నోటికొచ్చినట్టుగా మాట్లాడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులు తిరుపతి పారిశుద్ధ్యానికి ఖర్చు పెడతానంటే కూడా మీరు కేసులేసి ఆపేసినారు. రాణి పరాంతక దేవి అంటే చోళులు పల్లవుల కాలంలో ఉన్నటువంటి సామవాయి రాణి పరాంతక దేవీలు సైతము తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకలు ఇచ్చి అభివృద్ధి చేశారే తప్ప దేవదేవుడి యొక్క దేవస్థానాన్ని. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ సింగ్ ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో గతంలో ఆయన రాష్ట్రంలో ఒక గుడి కట్టాలనేసి అడిగితే భూమి ఆయన ఉచితంగా ఇచ్చినారు. ఇప్పుడేమో ఉర్సాకో ఇర్సాకో పావలాకి ఇడ్లీ రాని పావలాకి 99 పైసలకు భూములు ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దేవాలయము రాజధాని అమరావతిలో ఉండాలంటే మాత్రం మీకు 12 కోట్ల రూపాయల పైన డబ్బులు వెచ్చించి టీటీడీ దగ్గర కొనుక్కోవాలా, టీటీడీకి కొనుక్కోవాలా ల్యాండు. అదే అమరావతిలో కావాల్సిన కంపెనీలకి ఫ్యాక్టరీలకి ఉచితంగా మీరు భూములు ₹1 తీసుకోకుండా కూడా ఇచ్చేస్తారు. మరి కాపలా కాస్తానన్న ఈ కాపలా కుక్క అనడానికి ఐఎమ్ వెరీ సారీ, ఆయనే అంటున్నారు కాబట్టి. మరి కాపలా కాయకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? తిరుమల తిరుపతి మహారాష్ట్ర వాళ్ళేమో మనకి భూమి ఇచ్చి మీరు కట్టమంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఏమో లేదు లేదు మా హయాంలో ఉన్నటువంటి భూమి మీరు కొనుక్కొని కట్టండి అంటున్నారు. ఇది మరి ఈయనకి ఎందుకు అభ్యంతరంగా కనిపించడం లేదు? కానీ తిరుపతి వాసులు మాత్రం పారిశుద్ధ్యం పేరుతో పారిశుద్ధ్యం చేసుకోకూడదు, తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడి డబ్బులు ₹1 కూడా వాడుకోకూడదు. ఎవరంటే వాళ్ళు వాడుకోవచ్చు. అప్పుడు ఈయన కాపలా గాయుడు. ఇదేనా మీ నీతి భానుప్రకాష్ రెడ్డి గారు? భానుప్రకాష్ రెడ్డి, నీకు నిజంగా దేవదేవుడి మీద నమ్మకం ఉన్నా, నువ్వు నిజంగా దేవదేవుడిని భక్తితో కొలిచేవాడు అయితే, నువ్వు హిందూ పరిరక్షకుడు అయితే పెంచిలయ్యకి నీకు ఉన్న సంబంధాన్ని జరిగిన దొంగతనాన్ని బహిర్గతంగా ఒప్పుకోవాలి, బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. లేదంటే దీంట్లో మీరే ప్రధాన దోషని మేము భావించాల్సి వస్తుంది.